అక్కల దీపక్ రెడ్డి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? బీజేపీ ఇంత పరాజయం 9,000 ఓట్లకు రాలేంతవరకు డిపాజిట్ వస్తారా అని డౌటే. విశ్లేషించిన ఎంఐఎం కంప్లీట్గా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు వాళ్ళకి వచ్చిన 69,000 ఈ రౌండ్లో 54,000 బీఆర్ఎస్ అంటే దాదాపు ఒక 10,000 అంటే ఇప్పుడు నీకు రహమత్ నగర్ కానీ షేక్పేట్ కానీ ఎంఐఎందే అవ్వా కదా. సో ఇక్కడ ఎంఐఎం అనేది టోటల్గా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆ మెజార్టీ ఉంది, లేదంటే డిఫరెంట్గా ఉండేది. నిజంగా కూడా ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థి గెలుస్తున్నట్టుగానే మనం భావించవచ్చు. టోటల్ ఎంఐఎం ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. నేను ఇంతకుముందే అన్నట్టుగా ఇక్కడ బీజేపీకి మా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 48% పోలింగ్ అవ్వడం అనేది పెద్ద దెబ్బ. పోలింగ్ ఎందుకు కాలేదు అని అంటే 20-30% పీపుల్ ఓట్ వేయలేదు. ఎవరు వేయలేదు అంటే బయటికి ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు కొంత మేరకు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ సపోర్ట్ చేయాలనుకుంటే మీకు సపోర్ట్ చేయాలి, మీకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే బీజేపీ బయట ఇక్కడ గెలవాలి, అక్కడ మోదీ ఉండాలి, ఇక్కడ బీజేపీ ఉండాలి రకంగా ఆలోచించి ఉంటే వాళ్ళు ఓటేస్తారు కదా. ఇప్పుడు మీరు అన్నటువంటి రూరల్ ఏరియా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకెవరో అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఐటీ సెక్టర్ కావచ్చు, లేకపోతే మీలాంటి ఉద్యోగాలు, పోటీ తత్వం ఉన్న ఉద్యోగాలు లేదు. అక్కడ ఉన్న జూబ్లీహిల్స్ పరిమితమైనటువంటి వాళ్ళకే హాలిడే, కానీ వాళ్ళు వచ్చి హైటెక్ సిటీలను మీలాంటి వాళ్ళను ఇప్పుడు మీకే ఓటు ఉంది అనుకుందాం, ఆ రోజు మిమ్మల్ని వదులుతుందా? ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు చేసే వారికి చాలా కష్టం ఉంటుంది డెఫినెట్ గా కదా. ఇప్పుడు గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, పట్టణాలలో కొంత బీజేపీ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మాకు 20-30% ఓటింగ్ బయట ఉండడం వల్ల 30% ఓటింగ్ రాలేదు వాళ్ళది. 30% డెఫినెట్ గా 25% పడవచ్చు, 90-80% పడుతుంది, డెఫినెట్ గా పడుతుంది కదా. అది ఆల్రెడీ అనేక ఎన్నికలు ప్రూవ్ చేసినాయి కదా. అసలు మీరు పోటీలో లేరు, డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇచ్చిర్రు. మేము బీఆర్ఎస్కి ఇవ్వలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ములాఖాత్ అయిపోయి 2 రోజుల కింద చేతులు ఎత్తేసింది బీఆర్ఎస్ పార్టీ. అందరిని ఎవరినైనా అడగండి మీరు, బూత్లలో ఏజెంట్లు బీఆర్ఎస్ పార్టీ సార్ ఇంతకుముందు సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్, అందులో చనిపోయిన సెంటిమెంటు, అందులో కేటీఆర్ మున్సిపల్ మంత్రి చేసిన ఆయన పార్టీ అధినేత, ఇవాళ వారు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నిజంగా కూడా ఇక్కడ పోటీ సునీతమ్మ కాదు, అక్కడ ఉన్నటువంటిది కేటీఆర్. మరి కేటీఆరే ఈరోజు అభ్యర్థిగా ఉన్నటువంటి దశ నుండి లాస్ట్ 2 రోజులలో గైబైపోయినారు బీఆర్ఎస్ అందరు అక్కడి నుండి. ఎందుకైనారు? కాబట్టి ఎక్కడో రేవంత్ రెడ్డి గారికి కేసుల భయంతో సరెండర్ అయినారు. ఈ ఎన్నిక ఉంటేనే ఆయన ముఖ్యమంత్రి పదవి ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రెస్టేజ్ తీసుకొని కేసీఆర్ని రాకుండా బ్లాక్మెయిల్ చేయడం, కేటీఆర్ని 2 రోజుల ముందే అక్కడ నుండి వెళ్ళిపోవడం, పోలింగ్ ఏజెంట్లని బీఆర్ఎస్ వాళ్ళు పెట్టకపోవడం, ఇదంతా కలిసి వెరసి కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప వారి ఇవన్నీ అనేక కుట్రలతో ఈ రోజు ఆ విజయాన్ని వాళ్ళు ఎందుకు గెలిచారో పక్కన పెట్టండి. మీకు ఎందుకు ఓటింగ్ తగ్గిందంటే ఒకటే కారణం చెప్తున్నా, మీరు ఓటేయలేదు అంటున్నారు. మొత్తం విశ్లేషించలే. ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉద్యోగాలకి ఎక్కడైతే వెళ్ళిపోయినారో బీదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజానికం మాత్రమే అక్కడ ఓటేసింది. బీదరికంలో ఉన్న వాళ్ళకి మనీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. బీదరికం ఉన్న వాళ్ళకి పాపం మనీ తప్ప, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఓన్లీ రిచ్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వారికి మాత్రమే బీజేపీ కావాలి. రూరల్లో అంటే అది యాడ్ అవుతుండే మాకు. ఇప్పుడు రూరల్లో బీదరికంలో ఉన్న వాళ్ళు కూడా 9,000 ఓట్లు పడ్డాయి. సెంటర్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు దీపక్ రెడ్డి గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కాంగ్రెస్ పదే ప్రస్తావించింది మీ విషయంలో డిపాజిట్ ఇప్పటి వరకు జరిగిన సడలిన ప్రకారము పైసల ప్రభావం బాగా కనిపిస్తుంది అక్కడ. సింపుల్. అయినా కానీ ఓటేసిన బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేనైతే పనే చేసుకుంటూ పోతాను. ఎక్కడ అవసరం ఉన్నా నన్ను పిలవచ్చు, వదిలిపెట్ట. ఎక్కడ డెవలప్మెంట్ కాకుండా దానికి వెనుకమటే ఉంటాం మేము. భారతీయ జనతా పార్టీ కట్టుబడే ఉంటుంది పని గురించి. కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి. అయినా కానీ ఓట్లేసిన మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వస్తుంది ఇంకా తెలియదు కదా. లాస్ట్ ఈ త్రీ రౌండ్స్ ఏవైతుంటాయో అవి మాకు కొంచెం ఫేవర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ అండ్ ఎర్రగడ్డ. సో లెట్స్ వెయిట్ మళ్ళీ వస్తాను నేను అన్న హిందీ
हिंदी में जी जी। तो इनका ये चुनाव का रिजल्ट का कारण क्या है? अभी अभी नहीं हुआ जी, अभी ఏంటి అభ్యర్థి మాటలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చెప్పాను కదా ఇప్పుడు మా ఇద్దరు, నేను ఇక్కడ ఉన్నా ఆయన అక్కడ ఉన్నాడు. డబ్బుల ప్రభావం, నేను ఏమంటున్నా అంటే డబ్బుల ప్రభావం తప్పకుండా బీదరికాన్ని ఉన్నప్పుడు ప్రజలు ఇమీడియట్ ప్రజలు ఏ రకంగా ప్రభుత్వంలోనే ఉండి నేరుగా వాళ్ళు ఆ రకంగా డబ్బులు ఇవ్వడం. రెండోది అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో చీర కూడా చాలా మంచిదే ఇచ్చినారండి. నేను అంటే 25 ఓట్లు వచ్చినాయి మీకు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి సార్. మీరు చెప్పే రాజకీయ పార్టీ మీది ఫక్తు రాజకీయ పార్టీ, అన్ని ఫక్తు రాజకీయ పార్టీలు. ఇక్కడ ఎవరు కూడా మేము ఇయ్యలేదు కదా, మేము ఇయ్యలేదు కదా. మీ స్థాయి తగ్గట్టు మీరు ఇచ్చుంటారు, ఇయ్యలేదు అసలు మేము. సరే పోనీ మీకు 25 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు కింద డౌన్ ఫాల్ అయిపోయింది? 8,000 ఓట్లు 9,000 ఓట్లు మహా ఇప్పుడు మొత్తం కాలేదు కదండి. 10,000 మీకు ఏం కావాలి? 25,000 26,000 కావాలి. ఇంకా అవుతున్నది కదా, లెక్క పెడుతున్నారు కదా, చూడండి మీరు. ఇంకా 50% పోలి ఇది ఉంది కదా. మీ విశ్వాసానికి, మీ మనోధైర్యాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో పుష్పలీల గారు, బీజేపీ అభ్యర్థి మాట్లాడిన రైట్, ఒకసారి బీఆర్ఎస్ నుంచి మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు ఏం చెప్తారు? సో వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు, 20,000 ఓట్లు రావచ్చు అని అంటున్నారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చాలా క్లియర్ గా బోరబండ అయిందా? లేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది. లాండ్ స్లైడింగ్ విక్టరీకి సంబంధించి నవీన్ యాదవ్కి సపోర్ట్ దొరుకుతుంది. హౌ డు యు సే? బోరబండ అయినా కూడా మీకు మొత్తం బోరబండ మొత్తం వన్ సైడ్ ఓటేసినా కూడా కష్టమే అన్నది. వన్ సైడ్ అంటలేను, వారు అన్న ఫిగర్ వన్ సైడ్ వేసినా కూడా కష్టమే అంటున్నా. మీది అయితే ఘోరం కదా, సిట్టింగ్ కొట్టుకోవడం. సిట్టింగ్ మీకున్న కేటీఆర్ లాంటి మున్సిపల్ శాఖ మంత్రి 10 ఏళ్ల గవర్నమెంట్, మీరు ఎన్నడూ గవర్నమెంట్ లో లేము. ఇద్దరు కేంద్ర గవర్నమెంట్ లో లేము. కేంద్ర మంత్రులు ఉన్నారు నేరుగా. గతంలో మీరు కళ్యాణ లక్ష్మిలు ఇస్త్రీ, షాదీ ముబారక్లు ఇస్త్రీ, మీరు పెన్షన్లు ఇస్త్రీ, అయినా కానీ మీ పరిస్థితి అది ఉంది. మేము ఎన్నడూ ఇయ్యలే కదా. ఇక్కడ కేటీఆర్ కలిసిపోయారు లేదా? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసే ఈ రోజు వాళ్ళకి ఓట్లు రాక వాళ్ళ ఓట్లు అన్నట్టు కాంగ్రెస్ వైపు పంపించారు. లేకపోతే ఓట్లు ఎక్కడేండి? బీజేపీ ఓట్లన్నీ అటు పోయినాయి. ఊళ్ళో మనకు చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటే జోకర్ అని వాళ్ళు ఉంటే మధ్యలో 2 దిక్కులు ఆడాలనేది. బీజేపీ జోకరా? నేను చెప్తున్నా ఎగ్జాంపుల్ గా 2 దిక్కులు ఆడాలనేది. సో బీజేపీని బీఆర్ఎస్ తో కలిసిందని మీరు చెప్తే, కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మీరేమో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్. బీజేపీ బండి సంజయ్ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు మిత్ర సంబంధాలు చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి ఎట్టి పరిస్థితుల్లో మనం బీఆర్ఎస్ను ఓడించాలనే ఉద్దేశంతో చేసిన డ్రామా ఇది. దీనిలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారు, పోలీసు యంత్రాంగాన్ని వాడుకున్నారు, దొంగ ఓట్లని, దొంగ ఐడి కార్డులు క్రియేట్ చేసిరు, చాలా ప్రభావితం చేసిరు. చీరలు, వాళ్ళు బతుకమ్మకి ఏం చీరలు కూడా దాచిపెట్టి ఈ రోజు వాళ్ళకు 2,500 చీర కూడా పంపిణీ చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని సమీకరణాలు, అంతకు మించి 2 సార్లు ఈయన ముందు పోటీ చేయడం, ఎంఐఎంకు అటు మంత్రి పదవి ఇవ్వడం, మైనార్టీ ఓట్లని ఇటుపడడం, ఇట్లా ఈ అన్ని సమీకరణాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ విజయం అన్నట్టు. అంతే కదా. ఈరోజు మేము చేయబట్టే మంత్రి పదవులు వస్తూ ఉన్నాయి. ఈరోజు మేము కొట్లాడుతున్నాం కాబట్టి ప్రజలకు ఇంత చీరో హీరో, మా వల్లనే కదా ఈరోజు ఇంత చీరో